హాయ్ అండి. మీకు మొక్కలు చూపిస్తా చూడండి. ఇదిగో చూడండి మొక్కలు. ఇది గ్లాస్, ఇది మామూలు కుండీ అనుకోండి. చూడండి ఏ మొక్కలు అనుకుంటున్నారా? మీకు కొంచెం ఐడియా ఉండే ఉంటుంది. ఇవి అయితే ఇవి మాత్రం అంత ఐడియా ఉండదు. ఇవి దోస గింజలండి. ఇవి దోస గింజలు, నాటు దోస గింజలు. ఎట్లా చేసినామంటే, నాటు దోసకాయలు మా ఆయన కూర తీసుకొస్తే గింజలు తీసి ఇట్లా ఎండబెట్టినామండి. ఇట్లా బూడిదలో కలిపి ఎండబెట్టాం ఒక 5-6 రోజులు. ఇది కాకర గింజలండి. ఇవి కూడా ఇట్లా చేసినాయి. ఇట్లా ఎండబెడితే ఇవి ఇట్లా వచ్చినాయి. ఇట్లా వచ్చినాయి. ఇవి వస్తాయో రావో అని ఇందులో వేసానండి. కానీ భలేగా వచ్చినాయి. ఇంతకుముందు విత్తనాలంటే ఇట్లా చేసేవాళ్ళంటండి. ఇప్పుడేం కొనుక్కొస్తున్నారు అందరు బీడు విత్తనాలని. ఇట్లా చేసేవాళ్ళంట. ట్రై చేసి చూద్దామని చేసా. బాగా వచ్చినాయి మంచిగా వేస్తే. ఇవేమో సొరగింజలండి. ఇవి సొరగింజలు భూమిలో పెడితే కొంచెం ములిసినాక ఉడతలు, కోళ్ళు తీసేస్తున్నాయి. సర్లే ఈసారి ఇందులో ట్రై చేద్దామని ఇందులో వేసా. మంచిగా ములిసినాయండి. ఎంత హెల్తీగా ఉన్నాయి చూడు మొక్క. మంచి హెల్తీగా వచ్చిందండి. అయితే ఎండినాయండి మంచిగా వేసిన. మీరు అమ్మో ఇది కూడా పెట్టాలా అని అనుకోబాకండి. ఆనందం అండి అది. అంతే మీతో చెప్పుకుందామని చేశానండి. అంతే హ్యాపీనెస్ తెలుసండి. అంత ఆనందంగా ఉంటుంది అన్నమాట. ఒక మొక్క పెడితే అది మంచిగా వచ్చిందంటే అదొక తృప్తి అండి. ఏం పెట్టినా లేమ్మా అది అని కామెంట్స్ పెట్టబాకండి. చూడండి, దీన్ని తీసి ట్రై చేయటం అంటే మనం ట్రై చేయటమే ఎక్కువ అండి. అసలు దీన్ని తీసి వస్తా రాదని చేసి ఎండలో పెట్టి మళ్ళీ దీంట్లో వేస్తే అసలు వచ్చిందంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. అందుకని ఒకసారి మీతో కూడా చెప్దాం విషయం అని వీడియో చేశాను. ఇదండి. కామెంట్స్లో మాత్రం ఏం పెట్టబాకండి. ఓకేనా అండి? రోజు కొంచెం ఉదయం సాయంత్రం ఇట్లా వాటర్ వేసుకుంటే ఇట్లా వచ్చేస్తుంది. ఇక మంచిగా వచ్చింది హెల్తీగా. ఇందులో వేసిన మట్టి వేరే మట్టి అండి. అది మీకు ఇంకోసారి చెప్తాను. కానీ అందుకని చెట్టు మాత్రం హెల్తీగా మంచిగా ఉందండి. నిగనిగలాడుతుంది. సూర్యకిరణాలు తగలాలి మంచిగా. నీడ పెట్టకుండా ఎండ పెట్టాలి. బాగుంటుంది చెట్లు. ఇవేమో చేసిన విత్తనాలండి. ఇవేమో కొన్నయే సొరకాయలు, సొరగింజలు. ఇవే కొనుక్కొచ్చినవి అని కింద పెడితే పాడైనవి. సార్ చూద్దామని ట్రై చేద్దామని వేసాను. మంచిగా వచ్చినాయి.